నాలుగో ఆధారం మనం చూస్తే ఆయన సర్వ సృష్టికర్త అని కొలస్సీయులకు రాసిన పత్రికలో మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మనం కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం క్లియర్‌గా చూస్తే దేవుడు ఈ యొక్క సృష్టిని సృష్టించిన విధానం మనం చూడొచ్చు. అయితే మనం బైబిల్‌లో క్లియర్‌గా చూస్తే సృష్టి ఎవరికి లోబడుతుంది? సృష్టికర్త ఎవరైతే సృష్టిని సృష్టించారో ఆయనకు లోబడుతుంది. సో, ఒకసారి ఈ శిష్యులు ప్రయాణం యేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళు బాగా ఒక భారీ తుఫాన్ వచ్చి మేము నశించిపోతూ ఉన్నాం అని చెప్పగానే దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు గద్దించాడు తుఫాన్ని. సో, తుఫాన్ ఆగిపోయింది. ఎవరికి లోబడింది? సో, ఆయన సర్వశక్తిమంతుడిగా కనిపించాడు అక్కడ. అట్ ద సేమ్ టైం సర్వ సృష్టికర్తగా ఉన్నాడు. సో, తుఫాన్ని గద్దించాడు. వెంటనే అది నిమ్మళమైంది. సో, ఆయన సర్వ సృష్టికర్తగా కనిపిస్తూ ఉన్నాడు. అలానే కాదు, సృష్టిపైన అధికారం ఉంది. ఆయన సృష్టికర్త అని నిరూపించాడు. తుఫాన్ను ఆపడం, గుడ్డివానికి సైతం చూపునివ్వడం, పుట్టు గుడ్డివానికి, తర్వాత చనిపోయిన వారిని బ్రతికించడం. సో, చనిపోయిన వారిని కూడా ఆయన బ్రతికించాడు, లాజర్‌ని. అలాగే మనం రోగులను బాగు చేయడం, 5,000 మందికి బ్రెడ్‌ని సృష్టించి ఇవ్వడం. సో, అలాగే ఇవన్నీ ఈజీగా చేశాడు. ఏదో డేరాలు వేసుకొని ఇప్పుడు మనోళ్ళు చేస్తున్నట్లు కాదు. డేరాలు ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన సమయాల్లో మాత్రమే కాదు, అందరి ముందు నగరాల్లో సైతం చేశాడు. చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆయన శత్రువులు కూడా ఆయన అద్భుతాలు ఒప్పుకున్నారు. సో, కాబట్టి ప్రజల అవసరాలు తీర్చడానికి మనం ఆయన దేవుడని నమ్మడానికి ఆయన గొప్పవాడుగా, యేసుక్రీస్తు వారు సర్వసృష్టికర్తగా, సర్వశక్తిమంతుడుగా, నీతిమంతుడుగా, పరిశుద్ధుడిగా ఉన్నాడు. సర్వసృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఈ 5 లక్షణాలు ఈ ప్రపంచంలో నువ్వు ఎవరికి అప్లై చేసినా యాక్సెప్ట్ అవ్వవు. ఓన్లీ ఒక యేసుక్రీస్తు వారికి తప్ప.